నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. పవన్ కళ్యాణ్ జనసేన దాని ప్రస్తుతం జనసేన ఆవిర్భావ దినోత్సవం. పుష్కర కాలం పడిన కష్టాలకి ఒక సార్థకం వచ్చింది. మరి భవిష్యత్ ఏంటి? ఏ రకంగా జనసేనని తీర్చిదిద్దనున్నారు? అసలు జనసేనలో ఏం జరుగుతుంది? కూటమిలో ఉన్న పరిస్థితులు ఏంటి? ఇవన్నీ కూడా ఈనాటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చర్చిద్దాం. ఈనాటి మన అతిథి బొలిశెట్టి సత్య గారు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా లైవ్లో ఉన్నారు. నమస్కారం సత్య గారు. నమస్తే, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు జనసేన, మీరు చూశారు ఎన్ని కష్టాలు పడ్డారో ఈ స్టేజ్కి వచ్చింది. సో ఇక్కడి నుంచి ఎలా ఉంటుంది అన్నది ప్రజలు చాలా గమనిస్తుంటారు. ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, సక్సెస్గా నడుస్తున్నప్పుడు పరిస్థితులు వేరు. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తుంటారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పుడున్న పరిస్థితులు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా సాగుతున్నాయి? అద్భుతంగా ఉందండి. అంటే ఓవర్ నైట్ అధికారంలోకి రావాలంటే ఒక రకమైన ప్లానింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఆ మార్పు నుంచి అధికారం రావాలనుకున్నారు. అంటే ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ప్రజలు కోరుకుంటే అధికారం వస్తుంది, కానీ మార్పే ప్రధాన లక్ష్యం. మాకు అధికారం ప్రధాన లక్ష్యం కాదు. కాబట్టి ఒక పుష్కర కాలానికి ఇక్కడికి వచ్చాం. ఇదే పరిస్థితి ఆయన పార్టీ స్టార్ట్ చేసిన 9 నెలల్లోనో 10 నెలల్లోనో కూడా అధికారం అందుకోవచ్చు. కానీ అధికారం తీసుకున్న ప్రజల్లో మార్పు రానప్పుడు ఆ అధికారం నిలబడదు. అందు గురించి చెప్పి ఆయన ప్రజల్లో మార్పు తీసుకురావడానికి మొదలుపెట్టారు. ఈ పుష్కర కాలం ఆయన పడ్డ కష్టం, అది ఇష్టంగానే కష్టపడ్డాడు. అందరం కూడా అలాగే భావిస్తున్నాం. ఇంకా ఎంత కష్టమైనా సరే భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల్లో మార్పు తీసుకొస్తాం. ప్రజలు మారుస్తారా? ప్రజలు మారుతున్నారా? ప్రజల్లో మార్పు చాలా వరకు వచ్చిందండి. ఇప్పుడు అంటే ఇప్పటి వరకు లేనిది 77 సంవత్సరాలు మన రాజకీయ ప్రస్థానంలో, అంటే మనకి 53లో మొదటిసారి లింగ్విస్టిక్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కానీ, ఆ తర్వాత 56లో తెలంగాణతో కలిసి ఏర్పడినప్పుడు కానీ, తర్వాత 2014లో ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్. ప్రతిసారి మనం కష్టపడి ఒక రాజధాని కట్టుకోవడం, అక్కడ నుంచి రాజధాని మార్చడం, మళ్ళీ అక్కడ అందరూ వెళ్ళి రాజధాని ఇది మంది. ప్రతి వాళ్ళకి ఏంటంటే రాజధానిలో ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ ఒకటో ఉంటే మనం వెళ్తూ వస్తూ ఉంటాం ఉన్నది. ఢిల్లీలో కానీ అక్కడ అందరూ ఉంటారు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఆంధ్ర రాయలసీమ వాళ్ళకి ఇప్పటికీ ఇది 3వ రాజధాని. తెలంగాణ వాళ్ళకి ఒకటే రాజధాని. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి, తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్ రాజధాని, వాళ్ళు బాగానే ఉన్నారు. మనకి ఇది 3వ రాజధాని. కట్టుకున్న టైం అప్పుడు చాలా మనకి ఇబ్బందులు కూడా వచ్చినాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారంటే ఇటువంటి విడిపోయిన రాష్ట్రాన్ని బతికించాలి, రక్షించాలి. ముందు రాష్ట్రం ఆర్థికంగా బలపడాలి, తర్వాత రాజకీయం. అసలు రాజకీయం అనేది మనం పక్కన పెట్టేసి రాష్ట్రం బలోపేతం చేయడానికి ఏం చేయాలన్న దాని మీద ఆయన దృష్టి. సార్, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ఆయన మాట్లాడుతున్న అంశాలు కానీ కన్ఫ్యూజ్గా లేదా, లేకపోతే కన్ఫ్యూజ్ చేస్తున్నారా? చెప్పండి, ఏ విషయంలో? మొన్నటి వరకు కూడా చెగువీరా అన్నారు గత ఆవిర్భావ దినోత్సవంలో. ఇప్పుడు చూస్తే సనాతన ధర్మం అంటున్నారు. ఎలా సింక్ అవుతుంది రెండింటికి? ఎందుకు సింక్ అవ్వలేదు? మీరు కూడా కమ్యూనిస్టులాగా మాట్లాడితే అలాగా, కమ్యూనిస్ట్ అనలిస్టులు ఉంటారు, అలా మాట్లాడుతుంటారు. అలాగా మీరు వాళ్ళ భాష దీంట్లో పడిపోకండి. ఎందుకంటే చెగువేరా కూడా పాటించింది సనాతన ధర్మాన్నే. చెగువేరా తన భూమి కాని భూమిని రక్షించడానికి, అక్కడ ప్రజలను కాపాడడానికి ఆహుతైపోయాడు, కష్టపడ్డాడు. అంటే ఒక ధర్మాన్ని రక్షించడానికి ఆయన ఆహుతయ్యాడు. సనాతన ధర్మం అంటే గీత గీసి ఇదేని ఉండదండి. సనాతన ధర్మం అంటే ఒక మంచిదాన్ని ఆదరించడం, పెంచడం, అది ఇవాల్వ్ అయ్యి వస్తున్నది. అంతేగాని సనాతన ధర్మం అంటే ఇలా అంటే సామాన్య ప్రజలకు ఇదంతా అర్థమవుతుందా? మీరు చరిత్ర ఇవన్నీ కూడా చెప్పడం బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది. సామాన్య ప్రజలకి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వారికి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడే ఆ క్యాడర్కి ఇవన్నీ కూడా ఎక్కుతాయా? ఎక్కాలన్న ఉద్దేశంతో మీరు ఈ ప్రశ్న అడిగారని నేను అనుకుంటున్నాను. సామాన్యులకు మీ ద్వారా చేరుతుంది కదా, అందు గురించే ప్రశ్న అడిగారని నేను అనుకుంటున్నాను. బేసిక్ ఏంటంటే సనాతన ధర్మం అంటే మనకి పంచభూతాలను ప్రేమించడంతో పాటు ఒక ధర్మాన్ని రక్షించడం. ఏదైతే ధర్మం అనుకుంటున్నాం దానికి ధర్మ విరుద్ధంగా ఉండకూడదు. అక్కడ అణగారుతున్న వర్గాల తరపుని పోరాడిన చెగువీరా కానీ, రాకపోతే దేశం కోసం పోరాడిన నేతాజీ కానీ, వీళ్ళందరూ కూడా ఒకటే. అంటే గాంధీజీ మార్గం ఉండాలా, నేతాజీ మార్గం ఉండకూడదా అంటే రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఒకప్పుడు ఇది అవసరం అవుతుంది, ఒకప్పుడు అది అవసరం అవుతుంది. అంతేగాని రెండు కూడా మార్గాలు, గమ్యం ఒకటే. సో గమ్యం గురించి పనిచేస్తున్నప్పుడు ఈయన చెగువీరావాద, రాకపోతే సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ఏదో అపచారం లాగా. చెగువీరా అంటే మంచిది, సనాతన ధర్మం అంటే అపచారం. చెగువీరా అంటే లెఫ్ట్, సనాతన ధర్మం అంటే రైట్ కాదండి. సనాతన ధర్మం ఎప్పుడు కూడా రైటే.
అలాగే లెఫ్ట్ అనుకున్నవాడు కూడా కార్మికుల స్వేచ్ఛ గురించి, లేకపోతే కార్మికుల అధికారం గురించి వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళు వ్యాపారస్తులు అయిపోయారు. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వాళ్ళ దేశంలో కమ్యూనిస్టులు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదు. నెక్స్ట్ సిద్ధాంతాలు మారిపోయినాయి. దేశంలో పార్లమెంట్ ఏం చేసింది? ప్రైవేటీకరణ అనుమతి ఇచ్చింది. మొన్న డిస్ఇన్వెస్ట్మెంట్ పార్లమెంట్ అప్రూవ్ చేసింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళు గొడవ పెడతారు. అక్కడేమో డిస్ఇన్వెస్ట్మెంట్ పార్లమెంట్ అప్రూవల్ అయిపోయింది. పార్లమెంట్ అప్రూవ్ అయింది కదా, జరుగుతుంది గ్రౌండ్లో. అలాంటి దాన్ని కూడా డ్రెజింగ్ కార్పొరేషన్ లేకపోతే స్టీల్ ప్లాంట్ ఆపడానికి కళ్యాణ్ గారు తనదైన పద్ధతిలో చేశారు, సక్సెస్ అయ్యారు. కాబట్టి ప్రజల్లో ఏం కన్ఫ్యూజన్ లేదండి. ఈ సనాతన ధర్మం అన్నది వేరు కాదు, చెగువేరా అనేది వేరు కాదు. చెగువేరా సనాతన ధర్మం ఒకటే. ధర్మాన్ని కాపాడడానికి యుద్ధం చేయడమే చెగువేరా పని. అయితే మన కాషాయం ఉన్న వాళ్ళు అందరూ కూడా కరాటా వీరులు ఉన్నారు. మీరు అందరూ చూడండి, అవసరం అయితే తిరగబడతారు. సో అదే సనాతన ధర్మం అంటే యుద్ధం చేయొద్దని కాదండి, తప్పు చేస్తే తిరగబడమని. దానికి అది చెగువేరా. సర్వమత సమ్మేళనం భారతదేశం. సో ఇలాంటి దగ్గర ఒక ప్రాంతమనో లేకపోతే ఒక మతమనో ఈ రకంగా వెళ్ళడం వల్ల ఇబ్బంది కాదు. అంటే సనాతన ధర్మం అంటే ఒక మతం కాదండి, అన్ని మతాలను కలిపిందే సనాతన ధర్మం. మీరు సనాతన ధర్మం అనేది ఎక్కడ చూస్తే మీరు వస్త్రధారణ అవనియండి, లేకపోతే హిందుత్వ నినాదం, బీజేపీతో ఆయన దగ్గరగా ఉంటున్నారు. ఇప్పుడు వెళ్ళాలి. నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బ్రిటిష్ పాలన లేకపోతే 1000 ఏళ్ల ధర్మ యుద్ధం అని శాస్త్రి గారు రాసింది చూడండి. 1000 ఏళ్ల పాటు మనం యుద్ధం చేసాం, మనం ఉనికిని కోల్పోలా. సో కాబట్టి మళ్ళీ మనం కాషాయం వేసుకుంటే తప్పు అయిపోయిందనో, లేకపోతే బొట్టు పెట్టుకుంటే తప్పు అయిపోయిందనో అనేది చేయాలి. అంటే అది వేరే వాళ్ళు ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకోగలరు? పవన్ కళ్యాణ్ అందరూ వాడు కదా. పవన్ కళ్యాణ్ అందరూ ఓన్ చేసుకున్నారు. ఇవాళ ఈ దేశంలో ముస్లిం ఉన్నాడు అనుకోండి, ఆయన పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాడు. ఒక క్రిస్టియన్ ఉన్నాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాడు. ఈ యొక్క ధర్మం గురించి ఇన్నాళ్ళకి ఒకటి నిలబడి మాట్లాడుతున్నాడు అని చెప్పి హిందువులు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ఆయన ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ ధర్మానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు. అన్నిటికీ ఆదరణ ఉండాలన్నది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఏ ఒక్కటిని శిక్షించమనో లేకపోతే ఏ ఒక్క ధర్మం వద్దనో లేదండి. సో కాబట్టి ఆ సనాతన ధర్మం అనేది తప్పకుండా మీరు చూస్తే అన్ని మతాలని ఆదరించడమే సనాతన ధర్మం. ఇందులో ఏం అనుమానం లేదు. రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మినిస్టర్ హోదాలో ఇది కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అని చాలామంది మాట్లాడే పరిస్థితి. ఆయన తీసుకున్నవి చాలా కీలకమైన శాఖలు తీసుకున్నారు. దానికి న్యాయం జరుగుతుందా? 100% న్యాయం చేయడానికి ఆయన అంటే చిత్తశుద్ధితో ఉన్నారనడానికి ఏంటంటే, మనకి రాష్ట్రం ఏర్పడి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా, రాష్ట్రం ఏర్పడి 60 సంవత్సరాలు అయినా కూడా, 70 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడి కూడా 56 అంటే ఇంచుమించు ఇది కూడా 70 అయింది కదా. ఇప్పుడు మనకి ఇన్నాళ్ళు అయిందా కూడా గ్రామాలకు స్వరాజ్యం రాలా, గ్రామాల నిధులు గ్రామాలకు చేరలా. సో అటువంటిది గ్రామాల నిధులు గ్రామాలకు వెళ్ళేటట్టు గ్రామ సభలు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు జరిగినాయి పంచాయతీల్లో. అంటే 13,326 పంచాయతీల్లో గ్రామ సభ జరగడం అనేది వరల్డ్ రికార్డు, స్టేట్ రికార్డే కాదు. అంటే పాలన ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడు డైరెక్ట్గా. ఇది జరిగింది నెంబర్ 1 పంచాయతీది. అటవీ శాఖకు వస్తే నిజంగా మీకు నేను మొన్న రంపచోడవరంలో నేను ఇన్ఛార్జ్గా వెళ్ళాను. అక్కడ ఏజెన్సీలో అదే చెప్తాను. అటవీ దగ్గరికి వస్తే ఎంత బాగుందంటే వీళ్ళందరూ ఎంత ఆనందిస్తున్నారంటే, ఫారెస్ట్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఆదివాసీల వరకు దే ఆర్ ఆల్ హ్యాపీ విత్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఫారెస్ట్ కవర్ పెంచడానికి ఏం చేయాలి, పర్యావరణాన్ని అక్కడ రక్షించడానికి ఏం చేయాలి. మారేడుమిల్లి అనే ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. రోడ్డుకి ఇటు ఇష్టం వచ్చినట్టు ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ తాగేసి పారేస్తున్నారు. అక్కడ ఫారెస్ట్ లో పర్యావరణ చెక్ పోస్ట్ అని పెట్టారు. ఫస్ట్ టైం చూస్తే నేను పర్యావరణం సంబంధించిన కాబట్టి, పర్యావరణమే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి పర్యావరణ చెక్ పోస్ట్ అనగానే వెళ్ళి ఆగాను. అక్కడ వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాను, చిన్న ఇంటర్వ్యూ పోస్టులు కూడా పెట్టాను. వాళ్ళు ఒక 50 రూపాయలు కలెక్ట్ చేసి ముందు అసలు ఆగ్గానే మీ దగ్గర ఏమైనా చెత్త ఉంటే ఇక్కడ ఇచ్చేయండి అని చెప్పి అక్కడ గార్బేజ్ డస్ట్బిన్ పెట్టుకున్నారు. మీ దగ్గర చెత్త తీసుకుని ఫ్లైట్లో కలెక్ట్ చేసుకున్నట్టు కార్లో చెత్త తీసుకెళ్ళి అందులో పడేసుకుంటారు. నెంబర్ 1, మీరు ఎక్కడైనా చెత్త పడేవద్దు, జాగ్రత్తగా ఉంచండి అని చెప్తున్నారు. ఒక 50 రూపాయలు ఇవ్వండి, ఎవరో పడేసిన చెత్తను మేము కలెక్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి రిసీట్ ఇచ్చి 50 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు ఎంత చెత్త కలెక్ట్ చేశారంటే చూస్తే ఆశ్చర్యపోతారండి. హీప్స్ కొండల్లాగా ఉన్నాయి. అదంతా కూడా కలెక్ట్ చేసి పెట్టారు. అంటే పొల్యూటర్ ప్లేస్ అంటారు చూసారా, ఇక్కడ పొల్యూషన్ చేయకపోయినా సపోజ్ మీరు వెళ్ళారనుకోండి, నేను ఇంకా చెత్త పడేయలేదు, నన్ను 50 రూపాయలు ఎందుకు అడుగుతున్నావు అని అనరు. మీరు అది చూసిన తర్వాత ఇంత చక్కటి పని చేస్తున్నారని చెప్పి మీరే సంతోషంగా 50 రూపాయలు ఇచ్చే పరిస్థితి. అది వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది మళ్ళీ అక్కడి నుంచి వేస్ట్ వాళ్ళకి అమ్మడం ఇవన్నీ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి మారేడుమిల్లి పంచాయతీ సర్పంచ్ వాళ్ళందరితో కలిసి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి అక్కడ ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ మాత్రం ఎడుతున్నారు. విపరీతంగా లిక్కర్ బాటిల్ సిస్టమ్ వచ్చినట్టు ఫ్రీడమ్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ శుభ్రంగా మందు కొట్టేసి అక్కడ బాటిల్స్ పారేస్తున్నారు. ఆ బాటిల్స్ అన్నింటిని కూడా కలెక్ట్ చేయండి, విస్కీ బాటిల్స్ కూడా, బీర్ బాటిల్స్ కూడా, అవన్నీ కూడా కొనే ఏర్పాటు నేను చేస్తాను అని చెప్పి నేను అక్కడ పంచాయతీ వాళ్ళతో ఏర్పాటు చేశాను.
అలాగే డిఎఫ్ఓలు కూడా ఎంత చక్కగా ఉన్నారంటే ఇప్పుడు ఇన్నాళ్ళకి ఒక అతను అడవిని రక్షించడానికి వచ్చాడు. ప్రతి వాళ్ళు ఏంటంటే రాగానే ఫారెస్ట్ మినిస్టర్ వచ్చాడు అనుకోండి, ముందు మా బామరదికి మా మంచాలు చేయించుకోవాలా, ముందు కర్రలు పంపించు, లేకపోతే ఎర్రచందనం పంపించు అనే దగ్గర నుంచి ఎలాగొచ్చిందంటే ఒక్క కర్ర కొట్టడానికి వీల్లేదు, మీకు ఏం కావాలో చెప్పండి నేను చేస్తాను అనే పరిస్థితికి వచ్చారు. అలాగే ఎర్రచందనానికి వచ్చేసరికి అక్కడ చిత్తూరు జిల్లాలో ఒక లేడీని ట్రాన్స్ఫర్ చేశారు కాకినాడ నుంచి మంచి ఏరియాకి. అక్కడ కూడా ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అండి, ఎవ్రీ ఫారెస్ట్ ఆఫీసర్ ఈస్ హ్యాపీ, ఎవ్రీ ఆదివాసీ ఈస్ హ్యాపీ. ఏజెన్సీలు అయితే నాకు తెలిసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏజెన్సీ. రంపచోడవరం నుంచి నాకు తెలిసి ఒక 2000 మంది బస్సులు వేసుకొని వస్తున్నారు. అది పరిస్థితి. సామాజిక పరంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక షేడ్ పడుతుంది అని చెప్పి జరుగుతున్న ప్రచారం నిజమా? అంటే ఏ షేడ్? వాళ్ళ బ్రదర్కి కుటుంబ రాజకీయాలకు అన్నిటికీ దూరంగా ఉంటాము అని చెప్పిన ఆయనే ఈరోజు నాగబాబు గారికి మినిస్టర్ పదవి ఇస్తున్నారు. అలాగే సామాజిక పరంగా కూడా కాపు సామాజిక వర్గానికి హై ప్రయారిటీ ఇచ్చారు, సీట్లు వాళ్ళకే ఇచ్చారు, పదవులు వాళ్ళకే ఇస్తున్నారు. అంటే ప్రపోర్షనేట్గా ఇవ్వచ్చు కదా, మీరు చూడండి, ఆలోచించండి. మీరు ప్రపోర్షనేట్గా అంతమంది లేరా? నెక్స్ట్ ఇంకోటి, నాగబాబు గారిని చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ మెంబర్ కింద చూడకూడదండి. ఆయన కొడుకునో భార్యనో తీసుకొచ్చి పట్ల. నాగబాబు గారితో అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన కూడా ఎన్విరాన్మెంట్ కాన్షియస్నెస్ ఉన్న పర్సన్, నెంబర్ 1. నెంబర్ 2, ఒక ట్రాన్స్ఫార్మర్కి లోడ్ తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని కలాలనుకుంటారు, అందరినీ కలలేరు. సో కాబట్టి ఆయన కొద్దిగా ఈయన మీద లోడ్ తగ్గించి ఈయన పూర్తి ఫోకస్ ఈయన ఏంటంటే, ఇప్పటివరకు మీరు అనుకుంటున్నది ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎలాగ ముఖ్యమంత్రి అవ్వాలి, లేకపోతే ఎలాగ అధికారంలోకి రావాలని చేస్తున్నారని కాదండి. అసలు ఈ దేశంలోనే మార్పు రావాలి, రాష్ట్రం కూడా కాదండి, మొత్తం దేశంలో మార్పు రావాలంటారు. ఎలాగంటే నా వంతు నేను చేస్తాను, సాధ్యమా కాదా అంటే చెప్పలేం. ఆయన 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం మేము హరిద్వార్లో వెళ్ళి 3 రోజులు ఉన్నారు జీడి అగర్వాల్ గారు చనిపోయినప్పుడు. ఆ 3 రోజులు ఆయన చూస్తే అసలు ఒక మనిషి గంగా నది కాపాడడం గురించి, గంగా నదిని అవిరల్ నిర్మూలన చేద్దామని, అంటే నిరంతరంగా పారేటట్టు శుద్ధి చేద్దామనే ఉద్దేశంతో 111 రోజులు దీక్ష చేసి చనిపోయాడు. మన గురించి దీక్ష చేసి చనిపోతే ఎవడు పట్టించుకోవడం లేదని వెళ్ళి 3 రోజులు ఆయన అక్కడ బాధపడితే అక్కడే ఉండిపోయాడు, ఆయన ఆశ్రమంలో ఉండిపోయి అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ఆ స్పీచ్ మీరు వినండి, మన గంగని కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదు. ఈ గంగా నది అంటే కేవలం అక్కడ నార్త్ ఇండియన్ నది అనే కాదు, గంగా అంటే శివుడి నెత్తి మీద ఉన్నది గంగ. ప్రతి నీటి బొట్టు, ప్రపంచంలో ఉన్న ప్రతి నీటి బొట్టు కూడా గంగ కింద సమానం. సో నీరు కాలుష్యం కాకుండా చూడాలి, నదులు కాలుష్యం కాకుండా చూడాలి అని ఇప్పుడు కాదు చెప్పింది, అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఆయన పర్యావరణ శాఖ మంత్రి తీసుకున్నారు, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇప్పుడు తీసుకున్నారు. కానీ ఆయన అప్పుడు చెప్పిన రికార్డు చూడండి. మీరందరికీ ఇది కనబడుతుంది కదా. నాకు 20 ఏళ్ళ క్రితం ఆయన కలిసినప్పుడు నేను మాట్లాడింది ఈ రోజుకి తేడా లేదు. 20 ఏళ్ళ క్రితం ఆయనకు చెగువేరా ఉన్నాడు, 20 ఏళ్ళ క్రితం ఆయనకు భక్తుడు ఉన్నాడు. చెగువేరా ఉన్నాడని చెప్పేసి దైవభక్తి లేదని 20 ఏళ్ళ క్రితం ఏంటండి, ఏ సందర్భంలో మీరు ఆయన కలిసి? అంటే ప్రజారాజ్యానికంటే ముందు, ప్రజారాజ్యం అంటే అప్పుడు రాజకీయంగా లేరు కదా? రాజకీయంగా లేరు, కానీ ప్రజారాజ్యం కంటే ముందు ఆయన అంటే సినిమా నటన అయిపోయిన తర్వాత నాకు ఉన్న మెగా ఫ్యామిలీతో ఉన్న సంబంధం ప్రకారంగా ఆయన యాక్సిడెంటల్గా కలవడం జరిగింది. కలిసినప్పుడు కూడా అదే పరిస్థితి. అప్పుడు కూడా ఈ తపన ఉండేదా? పూర్తిగా. అసలు ఆయన ఏంటంటే నక్సలైట్కి వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళ అన్నయ్య కూడా అనుకున్నారు, చిరంజీవి గారు కూడా. ఏమైందంటే పార్టీ పెట్టడానికి, ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి కారణం ఏంటంటే దుష్ట శక్తులు అధికారంలోకి వచ్చి మంచి వాళ్ళని పీడిస్తున్నాయి రాజకీయ అధికారం పెట్టుకొని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం రాజకీయాలకు వెళ్ళాలి అంటే చిరంజీవి గారికి ఒక వేరే మనస్తత్వం. ఆయన వద్దు అది ఇది అన్ని చెప్పినా కూడా నేను వెళ్ళకపోతే నేను నక్సలైట్కి వెళ్ళిపోతాను, పార్టీ పెడతారా నక్సలైట్కి వెళ్ళిపోమంటారు, ఇలా కూర్చున్నారు ఆయన. చేసి మొత్తానికి అప్పుడు ప్రజారాజ్యం పెట్టింది టెక్నికల్గా చెప్తే పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఉండాలని అందు తప్ప పెట్టింది చిరంజీవి గారు. కొద్దిగా ఏంటంటే 2004లోనే అందరూ రమ్మన్నాం, అందరూ వెళ్ళి ఇళ్ళకెళ్ళి కూర్చొని గొడవ పెట్టాం. ఇప్పుడు కాదండి 2009లో పెట్టుకుందామండి అన్నాడు ఆయన. సరే 2009లో యువరాజ్యం అని పెట్టిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఒక మంచి ఊపు వచ్చింది. ఆయన ఒక మాట అన్నాడు, పంచెలు ఓడగొడతానని అనేసరికి అందరికీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పంచె ఓడగొడతానన్నాడు అని, అంటే అధికారం కావాలనుకున్నప్పుడు వచ్చారు పైకి. రాయలసీమలో బలి అయితే దగ్గర రెచ్చిపోయి పైకి వచ్చారు. వెంటనే కొన్ని శక్తులు వెళ్ళి చిరంజీవి గారి దగ్గర, సార్ అలాగ మనం చేయకూడదు, కొద్దిగా మనం హుందాగా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఏం కించపరచకూడదు, బాధపడకూడదు అని చెప్పేసి అనేసరికి మనం అలాంటి పరిస్థితి వాడకూడదు అని చెప్పి ఆయన కొద్దిగా కోల్డ్ స్టోరేజ్లు పెట్టేశారు. హీట్ తగ్గిపోయింది. అప్పుడు 18 వచ్చారంటున్నారు కదా, అప్పుడు 65-70 రావాల్సింది మినిమం. సో అదే దెబ్బ హీట్ తగ్గడానికి, ఎందుకంటే ఈయన లేడు, మొత్తం అంత హైప్ లెగిసింది, తప్పని పడిపోయింది.
ఆ తర్వాత ఈయన మీద ఒక బర్డన్ ఉంది. ఎటు ఒక పార్టీ అన్న పెట్టాడు, కాంగ్రెస్లో కలిపేశాడు, ఈయన పడతాడు, ఇంకో దగ్గర కలిపేస్తాడు ఒకటి. నెక్స్ట్ అప్పుడు మీ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు ఉండేవాడు, ఆయన అది కాపుల పార్టీ కదండి అన్నారు ఒకరోజు. అంటే ఎలాగవుతుంది, ఏం చిరంజీవి కాపు కదా, మరి ఎన్టీ రామారావు కమ్మ కదా, కమ్మల పార్టీ అవ్వదా అని. ఎన్టీ రామారావు అలాగే చెప్తారండి కమ్మనే, ఆయన కులం అనేది ఉంటుంది, ఆయన మహానుభావుడు. అంటే ఎన్టీ రామారావు అయితే మహానుభావుడు, ఆయన కులం ఉంటుంది. రాజశేఖర రెడ్డి మహానుభావుడు, ఆయన కులం ఉంటుంది, ఆయన రెడ్డి పార్టీ కాదు. చిరంజీవి గారి పార్టీ పెడితే మాత్రం కాపు పార్టీ. ఆ ముద్ర పడకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్త పడ్డారు. నాకు తీసి ఈ రోజు వరకు కూడా ఇది కాపుల పార్టీ అని అనడం. మీరు ఇప్పుడు అన్నారు అందుకే కాపులకే పదవులు ఇస్తున్నారని. ప్రపోర్షనేట్గా చూస్తే అందరినీ ఆదరించారండి, ఆయన ఎవరిని పదవులు ఇవ్వకుండా లేరు. ఒకటి. రెండైతే మా పార్టీ మరి అలాగే అధికారం వచ్చిన పద్ధతి చూసుకుంటే మీరు అందరికీ అవకాశం ఉంది ఈ పార్టీలో రెడ్లు ఉన్నారు, మా వైస్ ప్రెసిడెంట్ ఒక రెడ్డి. పార్టీలో అందరూ ఉంటారులేండి, మనం హై ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాం అన్నది కదా. ఇప్పుడు కాదండి, వైఎస్ఆర్సీపీలోని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు లేరా, ఒక రెడ్లే ఉన్నారా? మరి పదే మీరు కామెంట్లు చేసేవారు కదా, కార్పొరేషన్ అన్ని రెడ్లకి ఇస్తున్నారు, మినిస్టర్లు అన్ని వీళ్ళకి ఇస్తున్నారు, పనులన్నీ వాళ్ళకి ఇస్తున్నారు. అవును, ఇప్పుడు మీరు అలా కాదు, కూటమిలో వెళ్ళి చూడాలంటే జనసేన ఒకటే సపరేట్ చేసి చూడకూడదు. కూటమి మొత్తం ప్రభుత్వంలో ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, ఎవరెవరికి ఇచ్చారో అలా చూడండి. నార్మల్గా ఏంటంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా ఎక్కువ కాపు సామాజిక వర్గం ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఈ కొన్ని ఏరియాల్లో ఎవరైనా చూస్తారా రాజకీయ అనుభవంలో అలాగే చూడాలని మీరు కన్వీనియంట్ గా మాట్లాడుకోవచ్చు, ప్రజలు అలా చూస్తారా? పార్టీ కింద చూస్తారు. బీజేపీ అంటారు, తెలుగుదేశం పార్టీ, జనసేన అన్ని కలిసి కూటమి ప్రభుత్వం అయి ఉండొచ్చు కాక పార్టీలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీ సొంత నిర్ణయాలు కదా, అది కూటమి నిర్ణయిస్తుందా మీకు ఎవరికి ఇవ్వాలి అన్నది? కాదు, కూటమి టెక్నికల్ మా సొంత నిర్ణయం కాదు. మీ పార్టీలో కూటమి నిర్ణయిస్తుందా మీకు ఎవరికి? మా పార్టీ కాదండి, అందరిది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కూటమిలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలాగుంటుంది అంటే ప్రభుత్వంలో ఎంతమందికి వచ్చినాయో చూడాలి తప్ప జనసేనలో ఎంతమందికి వచ్చినాయి కానీ ఎలా విడివిడిగా వాటాలు వేసుకొని చూడడానికి అవ్వదు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్నే టార్గెట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తారు సార్. తీసుకెళ్ళండి, వాళ్ళు ఏం టార్గెట్ చేసినప్పుడు ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు నమ్మదు అనుకుంటున్నారండి? 151 సీట్లు ఇచ్చి గెలిపించిన పవన్ కళ్యాణ్ గారు ఓకే ఆయన కూలగొడతానన్నారు, రోడ్ల మీద నిలబెడతానన్నారు, ఓకే సక్సెస్ అయింది. కానీ ఇంతకుముందు చూస్తే 151 సీట్లు ఇచ్చి సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ముందుకు తీసుకెళ్లారు కదా, అంత ఈజీగా దాన్ని కూలగొట్టే పరిస్థితి ఉందా? అది ఆల్రెడీ కూలిపోయిందండి, కూలగొట్టే పరిస్థితి కాదు మీకు. అంటే పూర్తి స్థాయిలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్లో 40% ఓట్లు వచ్చాయి, తక్కువ కాదు అని చాలా మంది చెప్పారు. మీ ఇలాంటి వాళ్ళు కూడా డిబేట్లో అట్లా చెప్పారు. కానీ ఎందుకు కూలిపోయిందంటే 40% ఎందుకు వచ్చిందంటే ఈయన వచ్చేస్తాడని నమ్మకంతో వచ్చేవి. ఈయన రాడని తెలిస్తే ఆ 40%లో 30% పక్క వెళ్ళిపోతే ఉండరాలు. ఎందుకంటే నార్మల్గా ఏంటంటే క్రెడిబిలిటీ బ్రింగ్స్ వైబిలిటీ, వైబిలిటీ బ్రింగ్స్ క్రెడిబిలిటీ అని ఒక థియరీ ఉంది, ఇంగ్లీష్ థియరీ. దాని ప్రకారం ఏంటంటే ఎలాగ మీడియా హైప్ తీసుకొచ్చారో ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడు, కొద్ది మెజారిటీ తగ్గుతుంది అని ఆయన వచ్చేస్తున్నాడు. అనేసరికి ఆయన వచ్చేస్తున్నాడు కదా, మళ్ళీ ఎందుకు మన ఏరియాలో ఓట్లు వేయలేకపోతే మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పి చాలా మంది వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన ఎలక్షన్ అయిపోయేటప్పటికి ఆయన పరిస్థితి 40 నుంచి 10కి వచ్చాడు. సరే, ఆ పరిస్థితి కాసేపు పక్కన పెడతాం. సత్యగారి పరిస్థితి ఏంటి? ఇంకా జెండా మోస్తానే ఉంటారా? అంటే జెండా మోయడానికే వచ్చాం కదా పార్టీలోకి. మీ ఉద్దేశం అంటే ఏం పదవులు గట్ట ఏం లేవా మీకు? ఆఫర్ లేదా? మీరు అడగట్లేదా? అంటే అది కాదండి. ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది పార్టీ అనేది లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పదవుల గురించి వెళ్ళరు. ఎందుకంటే పదవులు వెళ్ళిపోతే పరిధులు వచ్చేస్తాయి. నాది స్కై ఇస్ ది లిమిట్. నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను. ఇప్పుడు నాకు పదవి ఇచ్చారనుకోండి, అక్కడ గానుగదిలాగా అక్కడ కట్టేసి అక్కడ ఉంచుతారు, పని చేయడానికి అవ్వదు. కాబట్టి నాకు సంబంధించి కళ్యాణ్ గారు ఒక మన నుడి మన నది అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని, అది ఆ ప్రోగ్రాం రాజేంద్ర సింగ్ గారితో కలిసి మన భాష మన నది మన నీరు అంటే మన భాషని కాపాడుకోవాలి, ప్రాంతీయ భాషని, మన నీటిని కాపాడుకోవాలి. మన రాష్ట్రంలోనూ బోల్డెన్ భాషలు ఉన్నాయి మనకు తెలియని భాషలు, వాటిలన్నింటినీ కాపాడుకోవాలి. ఇది మన రాష్ట్రంతో స్టార్ట్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో వెళ్ళిన తర్వాత మొత్తం దేశం అంతా వెళ్తుంది, తర్వాత ప్రపంచం అంతా. ఇప్పుడు దగ్గర 60 కంట్రీస్లో మన నుడి మన నది స్టార్ట్ చేయడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు అంటే ఆ రోజు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంతో తెలిసిన వాడికి పోస్ట్ అక్కర్లేదు. అంటే సత్య గారు రాజకీయాల్లోకి రావడం, ఒక ఎంపీగా మీరు గతంలో పోటీ చేయడం, ఇవన్నీ కూడా రాజకీయ పరంగా మీరు ఎదుగుదామని కదా, మీరు కూడా చేంజ్ చేసుకున్నారా? లేదండి, నేను మొట్టమొదటి నుంచి ఇప్పుడు కాదు, బిగినింగ్ నుంచి నేను ఐఎమ్ ఆల్వేస్ వాంటెడ్ సంబడీ టు విన్. నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ పాలిటిక్స్లో లేను. 2014లో ఎందుకు కంటెస్ట్ చేశానంటే, ఆ రోజు చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉన్నారు. ఆ రోజు ఎందుకు కంటెస్ట్ చేయాల్సి వస్తే నాకు ఎన్ని ఓట్లు వస్తాయి ప్రజలు అంటే మనం ₹1 ఖర్చు పెట్టకుండా రాజకీయాల్లోకి వెళ్తే ఎన్ని ఓట్లు వస్తాయని. ఆ రోజు రాష్ట్రంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ నాకు వచ్చినాయి. 25 రూపాయి ఖర్చు పెట్టలేదా? 25 ₹1 ఖర్చు పెట్టలా. ₹1 ఖర్చు పెట్ట. అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, అదే చెప్తుంటారు.
సార్ నిజంగా రాజకీయాలకు వెళ్తున్నాం మేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రాజకీయం ఇప్పుడు చేయడం లేదు ఆయన. ఇప్పుడు ఏంటంటే సర్జరీ చేయడానికి కత్తి అవసరం. సో కాబట్టి మనం కత్తులతోటే చేస్తున్నాం. కానీ సర్జరీ అయిపోయిన తర్వాత స్టిచ్ చేయడానికి దారం అవసరం. నేను ఆ దారం లాంటి ఉండే. బేసిక్గా సర్జరీ చేస్తున్నారు కళ్యాణ్ గారు, కొద్దిగా రక్తం వస్తుంది, కోస్తారు, అన్నీ వస్తాయి. తర్వాత ఏమైనా తేడాలు వస్తే స్టిచ్చింగ్ చేయడానికి నేను ఉంటాను. ఇప్పుడు అది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో చూస్తే ఆయన అధికారం గురించి పార్టీ పెట్టాల. ఈ రోజు కూడా ఆయన సక్సెస్ ఎప్పుడు ఫీల్ అవుతారంటే, హ్యాపీ ఎప్పుడు ఫీల్ అవుతారంటే, ఇక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది, ఏ పంచాయతీ మంచోళ్ళు ఎన్నుకుంటున్నారు, ఎమ్మెల్యేగా మంచోళ్ళు నిలబడుతున్నారు, డబ్బున్న వాళ్ళు కాకుండా. ఇది కావాలి ఆయనకి. ఒక్కటి సత్య గారు మనస్ఫూర్తిగా చెప్పండి ఓపెన్గా, డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళకి మీరు సీట్లు ఇచ్చారా? డబ్బున్న వాళ్ళు మీ పార్టీలో లేరా? డబ్బుతో మీరు రాజకీయం చేయలేదా? లేదండి, మొన్న రాజకీయం చేసింది చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని దించాలి, రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చేసిన రాజకీయం. అది ఎలాగంటే చేయండి. ఈ మార్పు రాజకీయం అనేది ఫేస్ ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ అలోపతి లాగా ఉంటుందండి. ఇప్పుడు మాకు ఆయుర్వేదం మీద నమ్మకం ఉంది, కానీ అలోపతి వైద్యం ప్రస్తుతానికి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రాకపోతే వాడు వచ్చి కూర్చుంటాడు, వాడు కూర్చోకూడదు. తర్వాత మనం పరిస్థితులు ఎలా మార్చాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. అంతే తప్ప డబ్బు లేని రాజకీయం మనం చేయలేదు. చేసామని నేను కూడా చెప్పడంలా. మొన్న డబ్బులు ఉన్న వాళ్ళకే, డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్ళకే ఇచ్చాం. ఎందుకంటే అది మార్పు ఇంకా ట్రాన్సాక్షన్ ఉంది. ఇప్పుడే డబ్బు లేని వాళ్ళు కూర్చున్నాం అనుకోండి. నేను ఢిల్లీలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఆయన సీఎం అయినంత వరకు ఆయనతో ఉన్నా. డబ్బు లేని రాజకీయంతో స్టార్ట్ చేసాం. ఆయన మళ్ళీ అవినీతి ఊబిలో కూరిపోయాడు. మొన్న నేను ఢిల్లీ వెళ్ళి కేజ్రీవాల్కి ఓటు వేయొద్దని చెప్పి పత్రికా ముఖంగా అందరికీ లైవ్ కెమెరాలో చెప్పేసి వచ్చా. ఎందుకంటే మనం డబ్బు లేని రాజకీయం చేద్దామని వచ్చాం, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతామంటే, ముందు మార్పు చేసేటప్పుడు ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉంది, అధపాతాళానికి వెళ్ళిపోయింది, దాన్ని కాపాడాలి, పట్టాలు ఎక్కించాలంటే కొద్దిగా అనుభవం ఉన్నారు కావాలి. మనకి ఇష్టం లేకపోయినా గతంలో మేము దేశించాం, కానీ తర్వాత ఎందుకు కలిసామంటే, హైదరాబాద్ ఇప్పుడు చూస్తే అమెరికాన్ తలదనే సిటీలా తయారైంది. కారణం ఏంటంటే ఈయన వల్ల అనేది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి అది నేను లెక్క ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బు రాజకీయం జరిగింది, కానీ ఇది ఫేజ్, ఒక ఫేజ్. దీని తర్వాత ఫేజ్ ఇంకా వెళ్తే ప్రజలు డబ్బులు పెట్టి రాజకీయం చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆర్డినరీ పర్సన్ మీలాంటి వచ్చాడు అనుకోండి, ప్రజలందరూ కలిసి ఓట్లు వేస్తే ఎందుకు? ఇప్పుడు పంచాయతీ ఉందండి, ఒక పంచాయతీలో 1000 ఓట్లు ఉన్నాయనుకుందాం. ఒక దీంట్లో పంచాయతీలో మీరు గెలాలి, మీరు డబ్బులు ఖర్చు పెట్టి గెలాలా, లేకపోతే అందులో 800 మంది 600 మంది మీ వెనకతలు ఉండి మిమ్మల్ని గెలిపించుకుంటారు. సేమ్ థింగ్ వర్తిస్తుంది. జనసేనలో ఇప్పుడు గెలిచిన వాళ్ళు లేదా మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా అవినీతికి పాల్పడలేదా? మీరు గుండెల మీద చెయ్యేసుకుని, లేదు మా వాళ్ళందరూ కూడా చాలా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నారు, ఏ తప్పులు చేయట్లేదని చెప్పగలరా? నేను గుండెల మీద చేసుకుని చెప్తున్నాను హానెస్ట్గా, ఎవడు తప్పు చేసినా శిక్ష పడతాడు. ఎవడైనా తప్పు చేసాడని మీరు మా దగ్గర తీసుకురండి, ఆ శిక్ష పడేటట్టు చేయకపోతే నా పేరు సత్య కాదు, ఆయన పేరు పవన్ కళ్యాణ్ కాదు. కాకినాడ నడిబొడ్డులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో మాట్లాడింది. డిటి నాయక్ మీ తాతను రోడ్ల మీద పరిగెట్టించాడు, ఈ భీమ్లా నాయక్ నీకు అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి పరిగెడతానని. ఏంది 10 నెలలు అయింది, ఆ ట్రీట్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. సీజ్ ద షిప్ అన్నారు, అది ఏమైందో తెలియని పరిస్థితి అన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పెద్ద ఎత్తున మేము డంప్ పట్టుకున్నాం అన్నారు, అది ఎవరిదో అర్థం కాని పరిస్థితి. ఈయనైతే కాలు ఎగరేసుకుండి విజిల్ వేసుకుండి హ్యాపీగా కాకినాడలో తిరుగుతున్నారు అని. ఏం జరిగింది? ఏదో జరిగింది, ఇన్సిడెంట్ జరుగుతున్న ప్రచారం. అంటే ప్రతిదానికి సమయం, కౌన్సిల్ కూడా 100 తప్పులు అంటారు చూసారు. కొద్దిగా టైం దగ్గర పడింది, మీరు కంగారు పడకండి. నేను కంగారు పడ్డం కాదు, ప్రజల్లో ఉన్న అనుమానాలు ఏంటి, ఇదేదో లోపాయికారి ఒప్పందం జరిగిపోయింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారి అరెస్ట్ చేయడం ప్రారంభిస్తే ఇంకా పైకి రాడండి. వాసాని కృష్ణమురళి చిన్న తిట్లింది. ద్వారంపూడిది అరాచకాలు అధర్మాలు బోల్డ్ ఉన్నాయి, అందులో అనుమానం లేదు. కాబట్టి ఒకవేళ ఏమో ఇప్పుడు నేను జాయిన్ అయిన ఆవిడ కూడా ఎప్పటి వరకు తీసుకుని ఆవిడ మారిపోయి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కేసు పెట్టొచ్చేమో, అందుకని తీసుకున్నారా? ఎవరు చెప్పగలరు? అందుకు తీసుకున్నారు కాదు, ఆవిడ కూడా పబ్లిక్ కదా, ఇప్పుడు ప్రొటెక్షన్ వచ్చింది ఆవిడకి. మాకు జనసేన ఉంది, ఇప్పుడు ఇదివరకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి 2వ భార్య అనుకోవచ్చు, అది సెటిల్మెంట్ అయిపోయిందని అన్నారు. ఆ తర్వాత నిజంగా ఆవిడ ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి, ఆవిడ జనసేన వేరే మహిళ అయిపోద్ది. ఇప్పుడు రేపు ద్వారంపూడి ఆవిడనేం చేయలేడు, ద్వారంపూడి మీద ఆవిడ కేసు పెట్టవచ్చు, ఎవరు చెప్పగలరు? సో మీరు అడగకపోయినా ఇంకోటి నేను చెప్దాం అనుకున్నానండి. మొన్న ప్రధానమంత్రి గారు మారిషస్ వెళ్ళారు. మారిషస్ వెళ్ళి అక్కడ ఉద్యానవనం, అంటే ఔషధ ఉద్యానవనం చూశారు. ఆయన చూసి చాలా సంతోషించి ట్వీట్ చేశారు. దాన్ని నేను రీట్వీట్ చేస్తూ, ఔషధ ఉద్యానవనం ఒకటే చూశారు అక్కడ, మాకు ఇక్కడ ఔషధ అడవులే ఉన్నాయి,
పూర్తిగా అరకు మరాడోలు నుంచి రంపచోడవరం నుంచి లేదండి ఔషధ అడవులు ఓకే ఔషధ అడవులు ఔషధ మూలికలు ఉన్న అడవులు రంపచోడవరం అలాగే నల్లమల ఇవన్నీ ఒక రాజుగారు మందు మొక్కల రాజుగంట అంటారు. ఆయన ఏం చేశారంటే చింతపల్లి నుంచి చిన్న చిన్న శాప్లింగ్స్ పిలకలు మొక్కలు ఏరుకొని వచ్చి సంచుల్లో వేసుకొని ఢిల్లీ బొంబాయి పట్టుకెళ్ళిపోయి అక్కడ దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని అమెరికా ఎక్స్పోర్ట్ చేసి 1 సంవత్సరంలో 100 కోట్లు సంపాదించాడు. 1 సంవత్సరంలో. సో ఆ తర్వాత చాలా షుగర్ ఫ్యాక్టరీలు కొన్నాడు. ఆయన చాలా పెద్దోడు, మీకు అందరికీ తెలిసినాడు. ఆయన చరిత్ర ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అతను ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆయనకి ఆ మందు మొక్కలు ఎక్కడ అమ్ముతారో ఏం చేశారో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మన అడవుల్లో మైనింగ్ కాకుండా ఈ అడవులను కాపాడుకొని అడవుల్లో ఉన్న ఔషధాలు కానీ మొక్కలు కానీ గింజలు కానీ ఆకులు కానీ వేర్లు కానీ మోతాదులో తీసుకుని ఎక్స్పోర్ట్ చేస్తే ప్రతి అడవి ఒక వరల్డ్ బ్యాంక్ లాగా డబ్బుతో నిండిపోద్దండి. అది మనం ఏమైపోయిందంటే ఈ 1000 ఏళ్ల ధర్మయుద్ధం పుస్తకం చదువుతున్నప్పుడు చేసేది అంటే మన తాలూకా ఆయుర్వేదాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది మన వేదాలు, ఆయుర్వేదాలు. మన వేదాలు కావాలి, ఎందుకంటే మన వేదాల్లో ఎలా బతకాలో రాసి ఉంది. ఆ ఎలా బతకాలో తెలిస్తే ఇన్ని అరాచకాలు జరగవు. ఆయుర్వేదం అనేది ఏమైందంటే ఆయుర్వేదం అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్. ఈ బ్రిటిష్ కంటే ముందు వచ్చిన వాళ్ళు అంత ధ్వంసం చేయలేదు, కానీ బ్రిటిష్ ఏం చేసిందంటే ఇంగ్లీష్ విద్యతో పాటు ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా తీసుకొచ్చింది. ఇదివరకు అప్పుడు అడవుల్లోంచి వైద్యం అందడం లేదు, పట్టణాలకు వెళ్తున్నాం, కాకినాడలో కష్టం అయిపోతుంది అని రంపచోడవరంలో చెప్తే నేను చెప్పాను, మీరు రంపచోడవరం నుంచి అక్కడికి వెళ్ళడం ఎందుకు, కాకినాడ నుంచి రంపచోడవరం వస్తున్నారు. ఇప్పుడు మంత్రులు అక్కడ ఒక 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 ఊరు ఉందండి, అది రంపచోడవరం పక్కనే. అక్కడ ఏంటంటే ఒక డాక్టర్ గారు ఉన్నారు, దేవిపట్నం కాదండి, ఇంకొక ఊరు, అది గుర్తురాలేదు నాకు. సీతానగరం చాలా ఉన్నాయి అక్కడ ఊర్లో ఏంటంటే ఒక సాహిబ్ గారు ఉన్నారు, ఆయన ట్రీట్ చేస్తుంటారు. మొత్తం దేశం అంతటి నుంచి ఆయన దగ్గరికి వెళ్తున్నారు మందుల గురించి. ఆయన హెర్బల్ మెడిసిన్ ఇస్తున్నారు. ఏం ట్రీట్ చేస్తారు ఆయన అన్ని రకాలు, డయాబెటీస్ కానీ ఇవి కానీ అన్నీ. ఆయన అక్కడ 2 రోజులు ట్రీట్ చేస్తాడు. మా లక్షవారం, బుధవారం, లక్షవారం 2 రోజులే. సో అటువంటి డాక్టర్ దగ్గరికి దేశం అంతా పరిగెడుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్తున్నారు. అంటే మనకేంటంటే వాళ్ళకి పాము కాటు వస్తే టౌన్కి వచ్చి వాళ్ళు చచ్చిపోతున్నారని, వాళ్ళ దగ్గర విరుగుడు అక్కడ ఉంది, కానీ ఆ విరుగుడు అక్కడ ఉందన్న నాలెడ్జ్ని చంపేశారు. మళ్ళీ మనం ఆయుర్వేద జ్ఞానాన్ని తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీస్ కాకుండా అక్కడ ఆయుర్వేద వైద్య కళాశాలలు, ఆయుర్వేద సెంటర్స్ పెడితే వాళ్ళు ఎక్స్పోర్టర్స్ అయిపోతారు. అది పవన్ కళ్యాణ్ గారి టైంలో జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. ఆవిర్భావ దినోత్సవం, విజయోత్సవ సభ ఇది. అవునండి, జయకేతనం, విజయకేతనం, జయకేతనం ఎగరైపోతున్నాం. ఇప్పుడు అంటే ఫస్ట్ స్టేజ్ అయ్యింది, ఇక్కడ వరకు వచ్చాం. సెకండ్ స్టేజ్ ఎక్కడ అనేది స్కై ఇస్ ద లిమిట్. ఏంటి ఏర్పాట్లు దీనికి సంబంధించి, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు ఎంతమంది వస్తారన్నది అంచనాకు అందంది. నేనైతే రంపచోడవరం చూశాను, అక్కడి నుంచే ఒక 20-30 బస్సులు వస్తున్నాయి. ఇంకొక చిన్న నియోజకవర్గం నుంచి 20-30 బస్సులు వస్తున్నాయంటే పిఠాపురంలో వస్తేనే జనం అందరూ వస్తే అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది, అంత జనం వచ్చేస్తారు. సో ఇదే పండగ, అండ్ అందరూ వెళ్ళి డాయస్కి వెళ్ళి చూస్తారని కాదు, ఎక్కడున్న రోడ్డు అంతా పండుగ. ఇప్పుడు మీరు మొన్న కుంభమేళాకి వెళ్ళారు కదా, కుంభమేళలో అంతా పండగే. ఎక్కడ కుంభమేళ మొత్తం చూసింది ఎవరు ఉండరు, ఎక్కడుంటే అక్కడే పండగ. రేపు పొద్దున అందరూ వచ్చి అన్ని ఊర్ల నుంచి వచ్చి, గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది? బ్రహ్మాండంగా అన్ని ఊర్లో అన్ని రోడ్ల నుంచి వచ్చిన వాళ్ళకి భోజన ఏర్పాట్లు రోడ్ల మీద, అలాగే నీరు వెళ్ళే అర్ధరాత్రి వెళ్ళే వాళ్ళకి, వెనక్కి తిరిగి వెళ్ళే వాళ్ళకి 10 గంటల తర్వాత 9 తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు హోటల్స్ ఏవి ఉండడం లేదు. అందు గురించి అన్ని మార్గాల్లో వెళ్ళిన వాళ్ళకి, ఎటుపక్క నుంచి వెళ్ళినా ఇబ్బంది లేకుండా అనేక మార్గాల్లో వెళ్ళిన వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేశారు, అన్ని మార్గాలు. ఇదంతా పవన్ కళ్యాణ్ గారు సొంత ఖర్చుతో చేస్తున్నారట, నిజమండి? అంటే సొంత ఖర్చు ఉంటుంది, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ గారికి సొంత ఖర్చు అనేది ఉండదండి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ₹1 కూడా ఎవరిని పెట్టొద్దన్నారు, అంతా నేనే చూసుకుంటానన్నా, నేనే భోజనాలు పెట్టి పంపిస్తాను అని వస్తుంది టాక్. లేదండి, అంటే అందరూ ఎవరు మట్టుకు వాళ్ళు చేస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు, చేస్తున్నారు, అంతా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఎక్కడెక్కడ భోజనాలు పెట్టాలి, ఎక్కడ నీరు పెట్టాలి, ఎక్కడ వాహనాలు పార్క్ చేయాలి, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడ పార్కింగ్. ఫస్ట్ టైం ఈరోజు ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చారు, రంపచోడవరం నుంచి వస్తున్న 25 బస్సులు పలానా దగ్గర పెట్టుకుంటాను. నేను వెళ్ళి చూసి వచ్చాను. అంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఇదివరకు జరగల. ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ జరిగింది, కానీ జనం విపరీతంగా వస్తారు. నేను కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలుగుతానో లేదో నాకే తెలియదు. రేపు ఏంటి పవన్ కళ్యాణ్ గారు దేని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది? తినబోతూ రుచి, ఎందుకంటే ఆయన చెప్పనేయండి, విందాం మన అందరూ. ఒకటి మాత్రం క్లియర్, ఇది ఇప్పటి వరకు జరిగిన ఆవిర్భావ సభలో ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఇప్పటివరకు ఏంటంటే అధికారంకి వెళ్తామా లేదా అనుమానంతో ఉన్నది.
ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు తీసుకొచ్చారు. మీకు ఇంకోటి మీరు కూడా అప్పుడు చాలా ఎక్కువ చెప్పారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ జనసేనకి వెళ్ళడం, జనసేన మనుషులు ఎక్కడెక్కడ నిలబడితే అందరూ గెలిచారు. డబ్బులు ఇవ్వలేదు, అలా డబ్బులు ఖర్చు పెట్టాల. ఎందుకు గెలిచారు డబ్బులు లేకుండా అంటే అప్పుడు ఉంది, అది ప్రజల్లో ఉంది ఇప్పటికే. కానీ డబ్బు లేకుండా చేయడానికి అవ్వదు. ఓ వరం పోటీ చేస్తే ఓడిపోతాడు, వరం దగ్గర డబ్బులు లేవు. మా త్రిపుల్ దగ్గర అయితే, రాజుగారి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి అంటారు. అది కాదు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఏమవుతుందంటే మంచోడికి ఓటేద్దాం అనే పరిస్థితి వస్తుంది. సో ఇంకా జైకేతనం ఎగిరిగిట్టు వెళ్ళిపోవడమే అంతే. ఇంకెక్కడ బ్రేకులు ఉండవు, తిరుగు ఉండదు. బ్రేకులు ఉండవు అని నేను చెప్పను, కానీ తిరుగు ఉండదు. అంటే ఒక ధైర్యాన్ని నింపడానికి ప్రజలందరూ వస్తున్నది కూడా ఏంటంటే ఇంతమందిని వెనకతలు ఉన్నారు, నువ్వు వెళ్ళు ముందుకి అని చెప్పడానికి. ఇప్పుడు మా హనుమంతుడికి చెప్తారు చూసారు, హనుమంతుడి ధైర్యం ఏంటంటే వెనకతలు ఉండి పొగడ్డమే. అలాగే ఇంతమంది వచ్చారంటే ఆయనకు ఒక ఆనందం వస్తుంది. ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకొని ఇంకా మంచి పనులు చేస్తారు. దేశంలో ఎవరు చేయలేని పనులన్నీ ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఒక మంత్రిగా ఎవరు చేయని పనులు చేస్తున్నారు. సో రివ్యూస్ కరెక్ట్గా జరుగుతున్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆయన కొద్దిగా పర్యావరణాన్ని రక్షిస్తాడు, అడవి కవర్ పెరుగుతుంది, పంచాయతీకి హక్కులు వస్తాయి, ఎవరు తప్పు చేసినా శిక్ష పడుతుంది. అది అందులో అనుమానం లేదండి. ఎవరు తప్పు చేసినా శిక్ష పడుతుంది అన్న దాంట్లో ఇంకా ఉదాసీనత వద్దని చంద్రబాబు నాయుడు గారిని ఆయన అడుగుతున్నారు. మన వాళ్ళు తప్పు చేసినా కూడా మీరు ఉదాసీనత చూపించొద్దు అని. సో అది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. ఇది బొలిశెట్టి సత్య గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో కథతో మరో ర్యాపిడ్ ఫైర్ కలుద్దాం. స్టే టు 99 న్యూస్.